హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మమ్మ కాలం నాటి రెసిపీని నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో ఇక్కడ చూపిస్తున్నాను. అప్పటి కాలంలో అన్నీ మరిగించుకున్న తర్వాత పోపేసేవాళ్ళు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అంటే చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కు తగ్గట్టు ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో కావాల్సింది కంపల్సరీగా జీలకర్ర మెంతుల పొడి అనమాట. అది నేను తర్వాత యాడ్ చేస్తాను, అప్పుడు చెప్తాను. ఇప్పుడు నిలువుగా పెద్ద సైజ్గా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా యాడ్ చేయాలి. ముక్కలన్నీ పోపులో వేసేసి బాగా కలిపేసుకొని చింతపండు రసం అనేది తీసుకొని ఇందులో పోసేసుకోవాలి. దీనికి సరిపడా వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా చింతపండు రసం వాటర్ వేసేసుకున్న తర్వాత ఇది మరిగేటప్పుడు కొంచెము జీలకర్ర మెంతుల పిండి అనేది, అంటే జీలకర్ర మెంతులు అప్పటికప్పుడు డ్రైగా వేయించుకొని పౌడర్ చేసుకున్నది ఇందులో వేసేసుకోవాలి. ఈ ముక్కలు తొందరగా ఉడకాలి అంటే మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి. పులుసు అంతా ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా అయితే బాగా మరిగించుకోవాలి. దీనికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది. నేను చెప్పాను కదా ఇందాక, జీలకర్ర మెంతుల పొడి అనేది ఇప్పుడు యాడ్ చేశాను. ఇందులో మనం దప్పడం అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పేరు రావడానికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా బియ్యం పిండి ఈ రసానికి సరిపడా, అంటే ఈ చారుకు సరిపడా ఒక 3 స్పూన్స్ వరకైతే పిండి తీసుకొని వాటర్ అనేది వేసేసుకొని బాగా కలిపేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా ఈ వేడి వేడి చారులో వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఉంటే కొత్తిమీర వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకుంటే దప్పడం అయితే రెడీ అయిపోయింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్